పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు టార్గెట్ ఫిక్స్ చేసింది. బూత్ స్థాయి నుంచి వ్యూహాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది బీజేపీ. పక్కా వ్యూహంతో పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేస్తోంది బీజేపీ. పార్లమెంటు ఎన్నికల ప్రచార వ్యూహంపై హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆఫీసులో కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. 12 సీట్లలో గెలిపే లక్ష్యంగా వ్యూహాలపై చర్చించారు. తెలంగాణలో 30,000కు పైగా పోలింగ్ బూత్లుండగా కనీసం 3 ఇండ్లకు ఓ ఇన్ఛార్జిని నియమించాలని నిర్ణయించారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, ఓటర్లను కలవడంపై ప్రణాళిక సిద్ధం చేశారు. సామాజిక వర్గాల వారీగా సమ్మేళనాలు, జాతీయ నేతలతో సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. ప్రచార వ్యూహాలపై కసరత్తు చేస్తున్న బీజేపీ ఇదే వ్యూహంతో 18 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరుతున్నారని చెప్పడం ప్రతిపక్షాల కుట్ర అన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరుతారనే ప్రచారాన్ని ఖండించారు. మహబూబ్ నగర్ ముఖ్య నేతలు పార్టీ వీడటానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కారణమన్నారు. జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి బీజేపీపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు డీకే అరుణ. పార్టీ ఎక్కడ అన్యాయం చేసింది చెప్పండి. వారికి ఒకటే పేరు సెకండ్ లిస్ట్ లో ఇచ్చిండ్రు. అప్పుడేమో నా యొక్క ఇదెంతుందో చూపించినా అని ఒక దిక్కు మాట్లాడతారు, మళ్ళీ ఒక దిక్కేమో ఇట్లా మాట్లాడతారు. ఇది సరైంది కాదు. భారతీయ జనతా పార్టీని విమర్శించడం అనేది వారి యొక్క అంత పెద్ద ఎత్తున పార్టీని ఇక్కడ ఈ పార్టీ మీకు గౌరవం ఇచ్చినా ఆ విధంగా మాట్లాడడం మటుకు సరికాదని చెప్పి తెలియజేస్తారు. ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీలో చేరి వెళ్లేటప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారి నీతులు చెప్తే ప్రజలు నమ్మరన్నారు. ఎంతమంది నేతలు పోయినా బీజేపీ సిద్ధాంతం చెక్కు చెదరదన్నారు. రాగానే తీసుకొచ్చి జాతీయ కార్యవర్గ సభ్యులు చేసి వేదిక మీద కూర్చోబెడితే సీట్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మంచిది, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మంచిది. ఎంపీ సీటు వారికి దక్కకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ. ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి ఆ గౌరవ మాజీ ప్రజాప్రతినిధి గారికి నా విజ్ఞప్తి, వెంటనే మీరు పార్టీకి క్షమాపణ చెప్పాలి. సిద్ధాంతం అంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడితే అది దురదృష్టకరం, బాధాకరంగా కనబడుతుంది. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి. 6 గ్యారంటీల స్కీమ్ అబద్దాలేనని విమర్శించారు. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. మోదీ 3వ సారి ప్రధాని కావాలని దేశం మొత్తం కోరుకుంటుందన్నారు సైదిరెడ్డి. ఇలా 6 హామీలని చెప్పారు, మళ్ళా దాంట్లో సబ్ అని చెప్పి 13 పెట్టిండ్రు. అంటే పేరు కారని పెట్టిండ్రు. ఒట్టిన జనాల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అవి ఇవి కల్లబుల్లి కబుర్లు చెప్పి మేము అవి చేస్తాం ఈ చేస్తామని రకరకాల హామీలతో వచ్చింది ఇలా కాంగ్రెస్. కానీ 100 రోజులైనా అతి లేదు గతి లేదు. ఎంతసేపటికి చిన్న చిన్న కార్యక్రమాలు, ఆర్టీసీ బస్సులు చేయడం, తన్నుకొని సాగమంటాం. బస్సులు పెంచింది లేదు, ఉన్న ఎక్స్ప్రెస్లు తీసేసి వాటిని డీలక్స్లు చేయటం, వాటిని కూడా లేకుండా చేయడం చేస్తా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలు చేస్తోంది. పార్టీ అగ్రనేతల వరుస టూర్లు, సభలకు ప్లాన్ చేస్తున్నారు.